ఇక మిథున రాశి క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి 3వ రాశి. ఈ గురువు వ్యయంలో ప్రవేశం జరుగుతుంది. ఆదాయం 5, అలాగే ఖర్చు 5. ఇక్కడ ధన లాభం 5 అయితే ధన వ్యయం కూడా 5. ఇక్కడ మంచి చెడు అంటే రాజ్యపూజ్యం అవమానం. రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఇది మిథున రాశి వారి యొక్క గ్రహ ఫలితం. సరే, మరి ఈ రాశి వారికి గ్రహ సంచారం చేత సంవత్సరాంతం ఎలా ఉంటుంది అంటే, వ్యయంలో గురుప్రవేశం అంటే శుభ కార్యక్రమం చేస్తారు, పెళ్ళిళ్ళు అవుతాయి. గృహప్రవేశం లేదా ఇల్లు కొనుక్కోవడమో, స్థలం తీసుకోవడమో, లేదా ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళు చేయటమో, తమ్ముడు లేదా అన్నగారు ఉంటే వారి వివాహం జరగటం, లేదా వారి గృహప్రవేశం చేసుకోవడం, వారి గృహప్రవేశానికి మీరు వెళ్ళటము. ఓవరాల్గా ఈ మిథున రాశి వారికి ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడమో, శుభ కార్యక్రమం జరగడమో ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే చదువు విషయంలో నాట్ బ్యాడ్ అంటే పెద్దగా మార్పు అని కాదు, బ్రహ్మాండంగా ఉందని కాదు, కానీ చదువు విషయంలో పర్వాలేదు. ఈ దశమంలో ఉన్నటువంటి రాహు చేత అపనిందల పాలవుతారు. వీళ్ళు చెయ్యని తప్పుకి లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వీళ్ళు చెయ్యని తప్పుకి లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎలా అంటే, వీళ్ళ స్నేహితులో బంధువులో ఎవరో ఉన్నటువంటి ఒక నిందలో వీళ్ళు అనూహ్యంగా అనుకోకుండా అందులో బ్లాక్ అవ్వడము, అపనిందల పాలవ్వడం. అలాగే బంధువర్గంతో స్నేహితులతో వైరం, పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో పార్ట్నర్స్, వ్యాపారంలో ఉన్న పార్ట్నర్స్తో విభేదాలు. ఓవరాల్గా ఆదాయం ఎంత ఉంటుందో ఖర్చు అంతే ఉంటుంది. శుభ కార్యక్రమాల ద్వారా జరగవచ్చు, లేదా వారి జన్మజాతకంలో ఉన్న దోషంతో నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. నాట్ బ్యాడ్. ఓవరాల్గా ఈ మిథున రాశి వారికి 100లో 55% మాత్రమే గ్రహానుకూలత ఉంది. ఆరోగ్యరీత్యా కొద్ది సమస్యలు ఏర్పడతాయి. భాగ్యంలో ఉన్నటువంటి శని వక్రించడం చేత కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎలా వక్రించడం అంటే, వారి జాతకంలో జన్మ జాతకంలో శని వక్రించి ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే చదువుకునేటటువంటి వారికి అధికమైనటువంటి ఖర్చులు సూచిస్తున్నాయి. ఈ మిథున రాశి వారికి అధికమైనటువంటి ఖర్చులు తల్లిదండ్రులు పెట్టడము, తద్వారా అనుకున్నటువంటి ఫలితం రాకపోవడం చదువులో, అది కూడా క్లియర్గా సూచిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు ఇక్కడ తెలుస్తున్నాయి. విదేశాలకు వెళ్ళే వాళ్ళకు శుభం జరుగుతుంది, వీసా వస్తుంది. అయితే విదేశాలకు వెళ్ళిన తర్వాత కొంత ధన నష్టము జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా ఎక్కువగా లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మిథున రాశి వారు మాత్రం కొద్దిపాటి ఆచితూచి అడుగులు వేయటం చాలా అవసరము. మిథున రాశి వారు ఇటు లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా చదువులో బ్రహ్మాండంగా యోగాన్ని పొందాలి. అలాగే వ్యాపారంలో చెప్పాను నేను, విభేదాలు వస్తాయి, కుటుంబంలో విభేదాలు వస్తాయి, బంధువర్గంతో విభేదాలు వస్తాయి, ఆరోగ్య విషయంలో పర్వాలేదు, ఇవన్నీ చెప్పుకున్నాం. అంటే వీటన్నిటికీ కూడా మిథున రాశి వారికి ఏమిటయ్యా ప్రాయశ్చిత్తము అంటే, ప్రతిరోజు సంవత్సరాంతం క్రోధినామ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు అన్నపూర్ణాదేవి అష్టోత్రాన్ని చదవాలి. ఇక్కడ ఈ అన్నపూర్ణాదేవి అష్టోత్రం ఎందుకంటే, కుటుంబస్థాన యోగినిగా వరాలిచ్చేటటువంటి అమ్మవారు అన్నపూర్ణాదేవి. అలాగే ఈ అన్నపూర్ణాదేవి అష్టోత్రం చదవడం, కొంతమంది ఏంటంటే చదవడం రాదండి, మనకు ఆ బాధ అక్కర్లే, ఇంగ్లీష్లో పీడిఎఫ్ ఉంటుంది, హిందీలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. అలా కూడా చదువుకోలేదు, చదువు రాదు, నాది మిథున రాశి, మరి ఏంటి పరిస్థితి అంటే, వినండి, యూట్యూబ్లో అష్టోత్రం వినండి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో అన్నపూర్ణాదేవి అష్టోత్రాన్ని పఠిస్తే దోషం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. నాకు తెలిసిన మేరకు నా స్వామి దత్తుడు పలికించిన వాక్కుని మీకు అందిస్తున్నాను. ధన్యోస్మి. జై గురుదత్త.